హెల్త్ న్యూస్ మీకోసం. ప్రయాణ సమయాల్లో వాంతులు, వికారంతో వేధించే తలతిప్పు సమస్యను అధిగమించేందుకు జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు ఒక సరికొత్త పరిష్కార మార్గాన్ని ముందుకు తెచ్చారు. మనలో కొంతమందికి ప్రయాణం అంటే పడదు. బస్సు, రైలు, కారు ఏ బండి ఎక్కి కూర్చున్న కాసేపటికే తలతిప్పు మొదలైపోతుంటుంది. వాంతి అవుతున్నట్లుగా ఒకటే వికారంగా ఉంటుంది. కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, అలసట వంటి లక్షణాలు వాళ్ళని కుదురుగా ఉండనీయవు. వాహనాల్లోని వాసన, కుదుపులను ఏమాత్రం తట్టుకోలేకపోతుంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు మోషన్ సిక్నెస్ అని పిలుస్తారు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ సమస్య కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటుంది. మోషన్ సిక్నెస్తో బాధపడేవారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటూ ఉంటారు. తప్పనిసరైతే మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సమస్యకు మాత్రలతో కాకుండా శబ్దంతో ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు జపాన్లోని నాగోయా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కళ్ళు చూసేదానికి, చెవి గ్రహించే శబ్దాలకు మధ్య సమన్వయం ఉండదు. దీంతో మెదడు అయోమయానికి గురై మనకు వాంతులవుతుంటాయి. మనకి ఇలా వికారం కలగడానికి చెవిలోపల ఉండే యూట్రికల్ అనే భాగం కారణంగా ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు చెవికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా ఒక నిర్ణీత మోతాదులోని శబ్దాన్ని ఈ యూట్రికల్ భాగానికి వినిపిస్తే మెదడు అయోమయానికి గురి కాకుండా ఉంటుంది. దీంతో వాంతులు, వికారం నుంచి ఉపశమనం కలుగుతుందని పరిశోధకులు నిరూపించారు. విమానాలు, బస్సుల్లో హెడ్ రెస్టులకు శబ్దాన్ని విడుదల చేసేలా ప్రత్యేక పరికరాలను అమర్చడం ద్వారా మోషన్ సిక్నెస్ కు అడ్డుకట్ట వేయొచ్చునని పరిశోధకులు వివరిస్తున్నారు.